బీఆర్ఎస్వీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతారేమో అన్న అనుమానంతో పోలీసులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి హోంశాఖను తన దగ్గర పెట్టుకుని ఈ రాష్ట్రంలో మొత్తం నిర్బంధ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి అంటే విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ మా నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఇవాళ ఈడీ విషయానికి ఆదరించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి నివాసాన్ని ఇప్పించేందుకు బయలుదేరుతూ ఉంటే ఇక్కడ ఐబిఎస్ పిఎస్ పోలీసులు ఇవాళ ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి పత్రిక అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాను. ఇవాళ ప్రశ్నించేది వాళ్ళ కేంద్ర ఆధీనంలో ఉన్న ఈడీ సంస్థ ప్రశ్నిస్తారు. ఈడీ ప్రశ్నిస్తే ఇవాళ రాష్ట్రంలో పోలీసులకు ఉలిక్కిపాటేందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉలిక్కిపాటేందుకు, ఎందుకు ఈ రకంగా మా పార్టీ క్యాడర్ను కార్యకర్తలను నాయకులందరినీ ముందస్తు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ కేంద్రం రాష్ట్రం కలిసి ఇవాళ కుట్రబంటున్నారు. కేటీఆర్ గారిని ఇవాళ కేసులో ఇప్పించాలని శత విధాల ఇద్దరు రెండు భాగస్వామ్య పక్షాలు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నిర్బంధ పాలన ఎన్ని రోజులు కొనసాగదు. ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వస్తున్నది. ఇప్పటికైనా ప్రజల పాలన దృష్టి పెట్టడం తప్ప ఈ రకంగా నిర్బంధ పాలన కొనసాగించడం కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉంది.